Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా ఒక తెలుగు స్టేట్స్ లో తప్పితే ప్రతి లాంగ్వేజ్ లోనూ కూడా డే 1 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ పాజిటివ్ టాక్ ఉండే పవర్ మంచి కంటెంట్ కున్న స్టామినా ఏంటో చూపిస్తుంది ఈ ఫిల్మ్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్ కాస్త నార్త్ అండ్ తెలుగు స్టేట్స్ పై ఉన్న నార్త్ లో టాక్ బాగుండడంతో గ్రోత్ చూపిస్తూ డే 1 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. బట్ ఆ 30 కోట్ల నెట్ మార్క్ అయితే అందుకోలేకపోయింది. ఇక కేరళ అండ్ కర్ణాటకలో ఫస్ట్ డే కంటే కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ దుమ్ములేపింది ఈ ఫిల్మ్. ఈ రోజు అయితే టోటల్ 3 డేస్ ని డామినేట్ చేసే విధంగా బుకింగ్స్ అయితే ఉన్నాయి. ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే థర్డ్ డే 100 కోట్ల పైన గ్రోస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫోర్త్ డే ఎంతకంటే పెద్ద నెంబర్ని పెట్టబోతుంది. దాని గురించి డే 4 ప్రెడిక్షన్ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఈ మూవీ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో 2 డేస్ కి గాను 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ డే మరోసారి 10 కోట్ల షేర్ మార్క్ దాటుతూ 10.6 కోట్ల షేర్ తో దుమ్ములేపింది. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, చాలా సినిమాల డే 1 కంటే కూడా ఇది ఎక్కువ. దాంతో 3 డేస్ షేర్ నైజాంలో 40 కోట్లు దాటింది. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ ఒక హైదరాబాద్ నుంచే వచ్చాయి. నైజాంలో బిజినెస్ 65 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 25 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఈ రోజు ఒక 10 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయగలిగితే రేపటి నుంచి టార్గెట్ 15 కోట్లు మాత్రమే ఉంటుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 2 2.4 కోట్ల షేర్ తో కాస్త గ్రోత్ చూపెట్టగా 3 డేస్ షేర్ సీడెడ్ లో 9.8 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 27 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం మరో 17.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక్కడి నుంచి మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే స్టడీ రన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఉత్తరాంధ్రలో సెకండ్ డే తో పోల్చితే థర్డ్ డే కాస్త హోల్డ్ చేస్తూ 2 కోట్ల 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ షేర్ 9.8 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్రలో బిజినెస్ 21 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 11.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక వెస్టర్న్ నెల్లూరులో తప్ప ప్రతి టెరిటరీలోనూ కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. 3 డేస్ కి గాను ఈస్ట్ లో 6.2 కోట్లు, వెస్ట్ లో 4.4 కోట్లు, గుంటూరులో 5.5 కోట్లు, కృష్ణాలో 5.2 కోట్లు అండ్ నెల్లూరులో 2.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 35 కోట్లకి చేరుకుంది. ఆంధ్రలో బిజినెస్ 76 కోట్లు కావడంతో మరో 41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. అలా కలికి మూవీ 3 డేస్ కి గాను టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 85 కోట్లకి చేరుకోగా గ్రాస్ 135 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో 2 డేస్ కి గాను 17.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ డే ఏకంగా 8 కోట్ల గ్రాస్ తో మూత ముగించింది. దాంతో 3 డేస్ గ్రాస్ కర్ణాటకలో 25 కోట్లకి చేరుకోగా షేర్ వాల్యూ 12.5 కోట్ల రేంజ్ లో ఉంది. కర్ణాటక బిజినెస్ 25 కోట్లు. ఇక కేరళలో 2 డేస్ కి గాను 5.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ డే 3 కోట్ల 10 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ గ్రాస్ 8.7 కోట్లకి చేరుకుంది. వీకెండ్ అయ్యేలోపు 12 కోట్ల గ్రాస్ అయితే ఎక్స్పెక్టెడ్ నెంబర్. కేరళలో షేర్ వాల్యూ 4 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే కేరళలో హిట్ అయినట్టే. ఇక తమిళనాడులో థర్డ్ డే 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక హిందీలో 3 డేస్ కి గాను 72 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 38 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 52 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 385 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ వాల్యూ 199 కోట్ల రేంజ్ లో ఉంది. ప్రొడ్యూసర్లు ఈ రోజు 415 కోట్ల పోస్టర్ ని దింపారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో మరో 173 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఈ రోజు ఒక 50 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయగలిగితే రేపటి నుంచి టార్గెట్ 123 కోట్లు మాత్రమే ఉంటుంది. చూడాలి మరి ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది కలికి 3 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.